నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సాక్షి పత్రికలో ఫేక్ రాతలు రాస్తున్నారంటూ ఎలక్షన్స్కి ముందు నుంచి కూడా టీడీపీ గగ్గోలు పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి అంతటి ఫేక్ రాతలు రాసినా కూడా ఆ పార్టీ ఘోర ఓటమి పాలైతే అయ్యింది. అయినా కూడా మరి ఎలాంటి మార్పు రాలేదన్నట్టు ఇప్పుడు పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బట్టిప్రోలులో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఇన్ఛార్జీల మధ్య జరిగినటువంటి ఒక ఘటనలో ఇప్పుడు కూడా ఎస్ఐపై టీడీపీ కార్యకర్త దాడి చేశారు అంటూ వైసీపీ మీడియాలో ఫేక్ ప్రచారం అయితే మొదలుపెట్టింది. దీనిపై ఇప్పటికే మరి నారా లోకేష్ వీడియోతో సహా పోస్ట్ చేసి దానిపై స్పందించి మార్ఫింగ్ చేశారు ఈ వీడియోనంటూ ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి నిజంగానే ఆ ఫోటో ఎట్లా మార్ఫింగ్ చేశారు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పటికి కూడా ఇలాంటి దుష్ప్రచారాలు చేయడాన్ని ఎలా చూడొచ్చు, దీన్ని ప్రజలు ఎలా స్వీకరించే అవకాశం ఉంది, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో సాక్షి పత్రిక, సాక్షి మీడియా మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం అన్ని ఫేక్ ప్రచారాలకు తెరలేపుతోంది. అప్పుడు ఎలక్షన్స్కి ముందు టీడీపీ పెన్షన్స్ ఆఫ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి, వృద్ధులు చనిపోయారని చెప్పి, ఇవన్నీ కూడా చాలా ఫేక్ రాత్రులు అయితే మొదలుపెట్టింది. ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఏమో టీడీపీ దాడులు చేస్తోంది, టీడీపీ విధ్వంసాలు చేస్తోంది, ఇలా వైసీపీ కార్యకర్తలను చంపుతోంది అని చెప్పి ఫేక్ రాతలు రాశారు. మన పెన్షన్ విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు చూస్తే ఎక్కడో భట్టిప్రోల్లో జరిగిన టీడీపీ వైసీపీ ఇన్ఛార్జీల మధ్య జరిగినటువంటి ఒక ఘటనలో కూడా అక్కడ ఏమీ లేని దానికి కూడా ఏదో ఉన్నట్టు రాసేసి టీడీపీ కార్యకర్త మీద నెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. సో లోకేష్ గారు కూడా దీనిపై స్పందించారు. అక్కడ అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు? ఎక్కడ కానీ మనం ఎప్పుడైనా సాక్షి న్యూస్లో ఎలాంటి రాతలు ఉంటాయి? ఏదైనా ఆ పేపర్ చూసి ఇది పక్కా కరెక్ట్ న్యూస్ అని ఎప్పుడైనా అనిపిస్తుందా? అలాంటి ఆలోచనే లేదు. సో అలాంటి ఆలోచన లేని ఛానళ్ళ గురించి సో వాళ్ళు వేసేది ఎవరు చూస్తారు? ఏదో ఆ పార్టీ మీద ఉన్న సానుభూతి పనులు ఎవరైనా అట్లాంటి వాళ్ళు తప్ప నార్మల్ పబ్లిక్ అంటే వయా మీడియా అటు ఇటు అన్ని ఛానల్స్ చూసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా దాన్ని పెట్టరు. ఎందుకంటే దాంట్లో న్యూసే కరెక్ట్ కానప్పుడు సో అలాంటిది ఎందుకు చూడాలనుకుంటారు? ఎవరు కూడా చూడరు. సో మనకు వాళ్ళ న్యూస్ వాళ్ళ కుటుంబంలో జరిగిందే, వాళ్ళతో జరిగిన న్యూస్లే వాళ్ళు ఎన్ని తప్పులు రాస్తారు? ఎందుకంటే మనం వివేకానంద రెడ్డి హత్య విషయం నుంచి చూసాం. సో వేరే ఛానల్స్కైనా న్యూస్ కరెక్ట్గా వస్తుంది. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ ఇంట్లో జరిగిన న్యూసే వాళ్ళు తప్పులు తడకలు చేసిన వాళ్ళు ఇంకా బయట న్యూస్ని ఇంకా అపోజిషన్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు సో ఎవరైనా ఆ పక్కన అటు నడుచుకుంటూ వెళ్ళినా కూడా మాఫింగ్లు చేసేసి వాళ్ళని కొట్టారనో, వాళ్ళు జుట్టు పట్టుకున్నారనో, వాళ్ళ చొక్కా పట్టుకున్నారనో, ఇంక ఇట్లాంటివన్నీ ఇంకా కామనే కదా. సో ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే గుడ్డు నొప్పితో చచ్చిపోయాడని అంత రక్తం గారి అంత గొడ్డల పోట్లు ఉంటేనే ఆయన గుండెపోటుతో చచ్చిపోయాడు అంటారు. గుండెపోటు వచ్చిన వాళ్ళు రక్తం కక్కుతారని కూడా చెప్పారు వాళ్ళు. సో వాళ్ళ ఛానల్స్లోనే వాళ్ళు అలాంటి న్యూస్ ఇచ్చినప్పుడు ఈరోజు ఇట్లాంటివి ఎందుకు ఇవ్వరు? ఎప్పుడు బుడద జల్లేదానికి రెడీగా ఉంటారు వైసీపీ వాళ్ళు. సో ఎక్కడ ఏ విషయం జరుగుతుందో అంటే వాళ్ళకి మేమేం చేసాం, మీరేం చేయాలి అనే డిస్కషన్కి వాళ్ళకి అవసరం లేదు. అసెంబ్లీ నుంచి పారిపోతారు. సో వాళ్ళకున్న ఒక డబ్బా ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్లో ఫేక్వన్నీ పెట్టుకుంటూ దాన్ని పెట్టుకొని ఇప్పుడు ప్రజల మీద మళ్ళా ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలి. సో మనం ఎలాగైనా మనం ఇట్లాంటి ఫేక్ చూపెడితే వాళ్ళు నమ్ముతారేమో అనే ఒక ఆలోచనలోనే ఉన్నాడు. అంత జగన్మోహన్ రెడ్డి అంత నిజాయితీపరుడు, అంత ప్రజల కోసం పనిచేస్తున్నాడు, అంత డిపార్ట్మెంట్ కోసం పనిచేస్తున్నాడు అని అంటే గత 5 ఏళ్ళుగా ఏం చేస్తున్నాడు? ఎంతమందిని చంపించావు? ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టావు? అదే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టావు? ఈరోజు నీకు వాళ్ళ మీద ఇది వచ్చిందా? అంటే వాళ్ళని వాడుకోవటానికి ఈరోజు వాళ్ళ మీద అంటే ఇప్పుడు ఒక ఏరియాలో జరిగింది ఎంతసేపు అక్కడ ప్రజల వరకు నిజం అబద్ధం అనేది తెలిసిపోతుంది. సో ఇట్లాంటి సోషల్ మీడియాలో తీసుకొచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? అమ్మో ఇంకా బయట ఉన్న పోలీసులకు కూడా మన ఆడ మీద చెయ్యేశారు, మా నాన్న కొట్టబోయారు అనేది వాళ్ళల్లో కల్పించడం కోసం ఇప్పుడు డిపార్ట్మెంట్ అందరిలో కూడా ఒక విషబీజాన్ని నాటడానికి చేస్తున్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డిది. సో అది ఎలాగైనా కూడా ఇప్పుడు ఎవరికైనా ఈవేళ రూపాయి నువ్వు సోషల్ మీడియాలో ఎంత ఫేక్ చేసినా కూడా సో అంతే తొందరగా కూడా మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవచ్చు. నువ్వు చేసింది ఫేక్ అనేది అందరికి తెలుస్తుంది కదా. ఇలాంటివి చేసి ఎన్ని రోజులు నువ్వు ఇప్పటికే 11 సీట్లకు పడిపోయావు.
నెక్స్ట్ నువ్వు ఉంటావో ఉండవో కూడా తెలియట్లేదు. నీ చెల్లెలు రోజు ప్రెస్ మీట్ పెట్టి అడుగుతుంది. దానికి సమాధానాలు చెప్పలేక పారిపోతున్నావు బెంగుళూరు. ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేవు ఒక అపోజిషన్ లీడర్ అని. నువ్వు అలాంటి వ్యక్తి, నువ్వు ఇప్పుడు ఇవన్నీ తీస్తే నమ్మేదానికి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియట్లేదా అనిపిస్తుంది. అంటే తాను చేస్తే న్యాయం, ఎదుటోళ్ళు చేస్తే అన్యాయం అన్నట్టు మాట్లాడే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే అసెంబ్లీ ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి మొన్న నిరసన తెలిపినప్పుడు కూడా ఆ పోలీసు అతన్ని పేరు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారే బెదిరించిన సందర్భాన్ని మనం చూసాము. అది అది తప్పు కాదు అన్నట్టు ఇప్పుడు జరగని దాన్ని జరిగినట్టు చూపించడం కావచ్చు. గతంలో కూడా అంటే వైసీపీ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు టీడీపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది కాబట్టి అటు సైడు విమర్శలు చేయడానికి ఏం లేదు. విమర్శలు చేస్తే అది గత ప్రభుత్వ వైఫల్యాలు బయటకు వస్తాయి. సో ఆ రకంగా కాకుండా ఎంతప్పటికీ బురద జల్లే ప్రయత్నం, దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు. వీటికి ప్రూఫ్స్ అవసరం లేదు కాబట్టి వీటిని తీసుకొని ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇది ప్రజల్లోకి ఎంత మేర వెళ్తుందో, అసలు ప్రజలు నమ్ముతారా అని కూడా ఉంది. మీరేం చెప్తారు? మనం ఇప్పుడు గతంలో చూసుకున్నప్పుడు ప్రతి పోలీసుని బెదిరించాడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు బెదిరించడం కాదు, అంతకుముందు వైజాగ్లో కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపేసినప్పుడు అక్కడ పోలీసుల్ని కూడా బెదిరించాడుగా. సో నేను సీఎంఐ వస్తాను, మిమ్మల్ని ఇచ్చేస్తాను అన్నాడు. అదేలాగా చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళని అందరికీ వీఆర్ ఇచ్చి కూర్చోపెట్టాడు ఇంట్లో. ఎంతమంది పోలీసుల్ని ఇబ్బంది పెట్టాడు. సరే అవన్నీ చూస్తుంటే మనం ఏబి వెంకటేశ్వరరావు గారిని తీసుకుంటే ఈయన చేసిన పాపాల చిట్ట అన్నీ బయట వస్తుందని 4 సంవత్సరాలు ఆయనని కోర్టులు తిప్పుతూ, కోర్టులో కూడా ఆయనకి పాజిటివ్గా ఈ జడ్జిమెంట్ వచ్చినా కూడా మళ్ళా కోర్టులకు వేస్తూ, టైం ల్యాప్స్ చేస్తూ, కరెక్ట్ లాస్ట్ ఆయన రిటైర్మెంట్ రోజు ఆయన ఛార్జ్ తీసుకోవటం, మళ్ళీ తర్వాత రిటైర్డ్ అవ్వటం, ఈ రకంగా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఈరోజు డిపార్ట్మెంట్ మీద అతి ప్రేమ చూపిస్తున్నాడే కానీ గతంలో డిపార్ట్మెంట్ వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు, ఎన్ని రకాల బెదిరించాడు, ఇప్పటికీ కూడా ఎంతమంది వీఆర్లో ఉన్నారు. సో వాళ్ళని ఎందుకు నువ్వు ఆ రోజుల్లో అలా చేయటం జరిగింది. సో కొంతమందిని అయితే అంటే బాబు గారు ఏదైనా దీక్ష చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు, ధర్నా చేశారు లాస్ట్ టైం బాబు గారు అపోజిషన్ లీడర్ అన్నాం. ఆ టైంలో అతనికి బాబు గారిని బతిమిలాడుకున్నారు కింద కూర్చొని అనే ఒక రిక్వెస్ట్, దానితోనే వాళ్ళని తీసుకెళ్ళి వేరే జిల్లాలకు తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్లు చేశారు. తర్వాత వీఆర్ ఇచ్చి కూర్చోపెట్టారు. అంటే ఇలాంటివన్నీ కూడా ఎన్ని చూసాం, ఎంతమందిని ఇబ్బంది పెట్టావు. అంటే ఒక అపోజిషన్ సీఎం అయినారు అంటే బాబు గారు అప్పుడు సీఎం కాదు, సో మాజీ సీఎంకి విలువిస్తే కూడా నువ్వు డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ రకంగా ఇబ్బందులు పెట్టావే. వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయటం, వాళ్ళకి తర్వాత వీఆర్ ఇచ్చేయటం, వాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టడం సర్వీస్ లేకుండా, ఇలా ఎంతమందిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు, ఎంతమందిని చంపావు, ఎన్ని రకాలుగా నువ్వు డ్రగ్స్ మాఫియాలే కానివ్వండి, వీటికన్నిటికీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళ ఇంట్లో పని వాళ్ళ కన్నా హీనంగా చూసావు కదా. రైట్, మీరు చెప్తున్నట్టు అందులో భాగంగానే ఎన్నికల టైంలో ఎన్నికల అధికారులు కూడా చాలామంది వాళ్ళని బదిలీ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం కదా, అందులో భాగమే అంటారు. ఖచ్చితంగా. అసలు ఏ రకంగా వాడుకున్నాడనంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు, డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు. సో వాళ్ళకి జీతాలు పెంచనే లేదు, అలాగే ఉంచేయటం జరిగింది. సో చాలామందిని ఎవరైతే అంటే ఇప్పుడు ఎలా అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే ఉంటే అదే చేస్తామని అన్నారనుకోండి, సో వాళ్ళని వీఆర్ ఇచ్చేయటమే, సో వాళ్ళని కూర్చోపెట్టేయటమే. ఇంకోటి క్యాస్ట్ తీసుకుంటాడు, క్యాస్ట్ పరంగా రెడ్డిస్కి ఉన్న వాళ్ళకే మేము పెద్ద పోస్టులు ఇస్తామని అంటాడు. సరే ఇప్పుడు నువ్వు క్యాస్ట్ తీసుకున్న అర్హత కలిగిన వాళ్ళు ఎవరికి ఇచ్చినా తప్పు లేదు, కానీ అర్హత కలిగిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని పక్కన పెట్టి నీకు కావాల్సిన వాళ్ళు, నీకు పని చేసే వాళ్ళని నువ్వు తీసుకుంటావు చూడు, అది తప్పు. సో ప్రతిదానికి కూడా ఒక ఈక్వేషన్స్ అనేది ఉండేది. సో ఎవరికి ఏ మోతాదుల్లో ఏ పోస్టులు ఇవ్వాలి, ఏం చేయాలనేది, కానీ అది ఎక్కడా పాటించలేదే. నువ్వు ఈరోజు సింపతి చూపిస్తున్నావు పోలీసుల మీద, నీ డ్రామాలు ఎవరికి తెలియదు, నువ్వు చేసే యాక్టింగ్లు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా ఏంటి? నువ్వు చేసిన ప్రతి పని కూడా ఈ రోజు వరకు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ మర్చిపోలా. నువ్వు ఈరోజు చూపెట్టే కళ్ళబొల్లి మాటలు, నువ్వు చేసే డ్రామాలను చూస్తారని అనుకోవటం ఆయన అవివేకం. ఖచ్చితంగా అయితే దీని ఎవరు కూడా ప్రజలు అంటే ఒక ప్రజల ఇబ్బంది ఆయనకు పడలేదు. ఒక ఏదైతే ప్రజలకి రక్షక భటులుగా ఉంటున్నారన్న పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఏ రకంగా వేధించాడో గత 5 ఏళ్లుగా అవన్నీ ప్రజలకు తెలుసు కదా. సో ప్రజలకి తెలుసు, డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు.
సో ఖచ్చితంగా వాళ్ళెవ్వరూ కూడా ఈయన చేసే ఈరోజు మాఫింగులు చేసి ఫోటోలు పెట్టినంత మాత్రాన ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.